సభలో ప్రైవేటు మెంబర్ బిల్లుకు 100% మద్దతు పలుకుతామన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. గిమ్మిక్కులు చేయాలంటే ప్రైవేటు బిల్లులు పెట్టుకోవచ్చు, కానీ ఫలితం రావాలంటే మాత్రం రాజకీయంగా అందరినీ మెప్పించి ఒప్పించాలన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ఎవరైనా ఏదైనా చేస్తే తాత్కాలికంగా వాళ్లకు ఉపయోగపడొచ్చు, కానీ ఫలితం మాత్రం ఉండదన్నారు ఆయన. ఓపికగా చాలా వివరంగా ముఖ్యమంత్రి గారి వాదన విన్నారు. తప్పకుండా మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఏ మాట అయితే చెప్పిందో, కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు స్వయంగా వచ్చి హైదరాబాద్ లో చెప్పారు. అప్పుడు సదానంద గౌడ గారు 3 నెలల్లో చేస్తామన్నారు. 3 నెలల్లో కాకపోయినా ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు అక్కడ ఉన్న తీవ్రతను గమనించి, ముఖ్యంగా తెలంగాణ న్యాయవాదుల్లో కానీ న్యాయాధికారుల్లో కానీ ఉన్న ఈ విషయ తీవ్రతను గమనించి అందులో విచక్షణ ఉపయోగించి న్యాయం చేయాలనేది అయితే మేము కోరుతా ఉన్నాం. మరి తప్పకుండా వారు స్పందిస్తారని, హైకోర్టు విభజన తొందరలో జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. జరగని పక్షంలో తప్పకుండా మా మార్గాలు మాకున్నాయి. 100% మద్దతు పలుకుతాం. ఒకవేళ హైకోర్టు విభజనకు సంబంధించి మేమేదైతే డిమాండ్ చేస్తా ఉన్నామో ఆ డిమాండ్కు అనుకూలంగా ఉండే అంశం ఏదున్నా కూడా డెఫినెట్ గా ప్రైవేట్ బిల్లు ఎట్లా వచ్చినా కూడా, ఒకవేళ ఎవరు తెచ్చినా ఎట్లా వచ్చినా మా డిమాండ్కు అనుకూలంగా ఉంటే సమర్థం. ఇది ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది కాంగ్రెస్ పార్టీయో ఇంకో పార్టీయో ఒక గిమ్మిక్ కింద వాడుకోవచ్చు, కానీ ఒక రాజకీయపరమైన నిర్ణయం వెలువడాలంటే ఇప్పుడు తెలంగాణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 36 పార్టీలు నొప్పించారు. గిమ్మిక్కులు చేయదలుచుకుంటే రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టుకోవచ్చు, కానీ అల్టిమేట్ గా ఫలితం రావాలంటే మాత్రం రాజకీయంగా అందరినీ ఒప్పించి మెప్పించి చేసుకోవాలి. తెలంగాణ గురించి ఏ రకంగా అయితే దేశ రాజకీయ వ్యవస్థను కేసీఆర్ గారు ఒప్పించారో అదే పద్ధతిలో నిజంగా కూడా ఎవరికైనా అట్లాంటి ఆలోచనలు ఉంటే ఆ ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయంగా పైచేయి సాధించడానికో లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడానికో తప్పుదోవ పట్టించడానికో ఎవరైనా చేస్తే వారికి తాత్కాలికంగా ఉపయోగపడచ్చు, కానీ దానివల్ల ఫలితం ఉండదు. తెలంగాణ ఎంసెట్ పేపర్ 2 లీక్ అయిందంటూ అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్, విజయవాడలో పేపర్ లీక్ అయి ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. అనుమానితులను విచారిస్తున్నారు. దీనిపై ఉన్నత విద్యాశాఖ, జేఎన్టీయూ అధికారులు ఇప్పటికే సమావేశమయ్యారు. మరోవైపు పేరెంట్స్ అసోసియేషన్ గా ఏర్పడి 3 విద్యార్థులపై ఎంసెట్ కన్వీనర్ కు ఫిర్యాదులు చేశారు. జాహ్నవి, సోనాలి, భవానీ విద్యార్థుల ర్యాంకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ వార్తలు వరంగల్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఏపీ ఎంసెట్ లో వేలల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ లో మాత్రం 100లో ర్యాంకులు తెచ్చుకున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. కోచింగ్ సెంటర్లో కూడా ప్రతిభ అంతంత మాత్రమేనని తెలియడంతో వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ వ్యవహారంపై కూకట్పల్లి జేఎన్టీయూ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ర్యాంకుల మిస్టరీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. 100లోపు ర్యాంకులపై అనుమానాలు ఉన్నాయంటున్నారు వారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, దళారులు కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు విద్యార్థి సంఘాలు. తెలంగాణలో పేపర్ లీకేజ్ వార్తలపై స్పందించారు మంత్రి లక్ష్మారెడ్డి. ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తామని స్పష్టం చేశారు మంత్రి. ఒకవేళ లీకేజ్ నిజమేనని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టమని హామీ ఇచ్చారు. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ రాయబారులతో భేటీ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన విదేశీ రాయబారులు, ఐటీ ఇండస్ట్రీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. హార్డ్వేర్ కంపెనీలకు తెలంగాణలో ఉన్న అవకాశాలపై జపాన్ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక విధానాలను జపాన్ అంబాసిడర్లతో డిస్కస్ చేశామన్నారు కేటీఆర్. హైకోర్టు విభజనను కూడా కేంద్రం త్వరగా చేపడితే ఎంతో మేలని స్పష్టం చేశారు ఆయన. తెలంగాణలో ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు ముగిసే ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు. ఉదయం 5 నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 వరకు జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికలు కావడంతో అన్ని సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం 3 సంఘాల చుట్టూ నెలకొంది. పోలింగ్ పూర్తవడంతో ఓట్లను కౌంటింగ్ చేస్తారు. ఆగస్టు 6న ఫలితాలు ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించుకోవాలని అన్నారు తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగిన హరితాహారంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని మొక్కలు నాటారు. కోల్కతా నుంచి హుబ్లీకి చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్లో వీరిని గుర్తించిన రైల్వే పోలీసులు 52 మంది బాలల్ని కాపాడారు.
వీరిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. సుమారు 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలే ఉన్నారు. వీరికి ఖురాన్లో శిక్షణ ఇవ్వడానికి తీసుకెళ్తున్నామని వారు చెబుతున్నారు. పిల్లల వివరాలను బట్టి వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని చైల్డ్ లైన్ ప్రతినిధులు చెబుతున్నారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించలేదన్న కారణంగా ఓ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో కలకలం రేపుతోంది. దున్నవానిపేటలో ఊరి పెద్దల మాట కాదని పిల్లల్ని ప్రైవేట్ స్కూలుకు పంపించడంతో ఆ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయడంతో పాటు వారితో మాట్లాడిన వారికి 500 రూపాయల జరిమానా కూడా విధించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. నల్గొండ జిల్లా కానిస్టేబుల్ సెలక్షన్స్ లో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం కానిస్టేబుల్ సెలక్షన్స్ లో పాల్గొన్న రాజశేఖర్ అనే విద్యార్థి 800 మీటర్ల రన్నింగ్ రేస్ లో కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజశేఖర్ ఈ రోజు మృతి చెందాడు. యూట్యూబ్ నటి సిరిప్రియ ప్రేమ వివాహం రాజమండ్రిలో హాట్ టాపిక్ గా మారింది. ప్రియుడి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు ఉండడంతో రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించింది ఈ జంట. ప్రసన్న కుమార్ అనే బీటెక్ స్టూడెంట్ తో సిరిప్రియ అలియాస్ చంద్రకళ పెళ్లి జరిగింది. 6 ఏళ్ల క్రితం ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు అది పెళ్లికి దారితీసింది. రాజమండ్రి శివార్లోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు వీరు. కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది కొత్త జంట. నల్గొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. ఓ ఇంట్లోకి దూరి డబ్బు నగలు దోచుకుని పారిపోతూ ఉండగా అడ్డుకునే ప్రయత్నం చేసిన దంపతులపై దొంగ కత్తితో దాడి చేశాడు. ఘటనలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో కలరా కలకలం రేపుతోంది. బోధ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ వ్యాధి ప్రబలింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ వ్యాధి లక్షణాలతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు. దీంతో వ్యాధి నిర్ధారణ కోసం రోగుల శాంపిల్స్ ను హైదరాబాద్, వరంగల్ కు పంపిస్తున్నారు. ఇది చుట్టుపక్కల గ్రామాలకు సైతం వ్యాపించే ప్రమాదం ఉండడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రి కంపు కొడుతోంది. రోగాలతో వచ్చిన వాళ్లకు ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. 2 రోజులుగా ఉస్మానియాలో చెత్త క్లీన్ చేయకపోవడంతో గుట్టలుగా చెత్త పేరుకుపోయింది. తమకు జీతాలు ఇవ్వకపోతే చీపురు పట్టేది లేదని స్వీపర్లు తెగేసి చెప్తున్నారు. ఓపీతో పాటు ఇన్పేషెంట్స్ వార్డులో తీవ్ర దుర్వాసన వెలువడుతోంది.